చెరి పాప గుడ్ మార్నింగ్. నాసిక్కి వెళ్ళాలి పాప. పాప వేకప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పాప. Okay, we are going to Nasik. Make it fast. You have to get up. Hello friends, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు చెలిలోస్. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము మేమందరం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి నాసిక్ వెళ్ళిపోవడమే. బై బై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము నాసిక్కి వెళ్ళడానికి కిందకి వచ్చేసాం అనమాట రూమ్ నుంచి. సో కొంచెం టైం ఉందని చెప్పేసి ఇక్కడైతే ఫొటోస్ దిగాము. అండ్ మా చిట్టిపాప అయితే కొన్ని ఫొటోస్కి పోజెస్ ఇచ్చింది. అండ్ మేము తీసుకున్న రూమ్ దగ్గర అయితే చాలా గ్రీనరీగా అండ్ చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే హోటల్కి వెళ్దాము అనుకున్నాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా వెహికల్ చూసుకుందాం అనుకున్నాము. సో హోటల్కి అయితే వచ్చేసాము. సో ఒక దోశ అయితే సేమ్ మన తెలంగాణ టేస్ట్ లానే అనిపించింది మాకు. సో దోశ ఆర్డర్ ఇచ్చాము మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ దోశ తినేసి ఇంకా వెహికల్ అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 3 hours నాసిక్కి. సో ఫస్ట్ అయితే ముక్తిధామ్కి వచ్చాము. ఇక్కడైతే అన్ని శివలింగాలు, అన్ని టైప్ ఆఫ్ శివలింగాస్ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఇది కూడా చాలా బాగుంది ఇన్సైడ్ టెంపుల్. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము మళ్ళీ టెంపుల్ దగ్గర. ఇది వచ్చేసి త్రివేణి సంగమం. సో ఇక్కడ వాటర్ అంతా బాగా పొల్యూటెడ్గా అనిపించాయి. సో మేమైతే వాటర్లోకి దిగలేదు. బట్ ఇక్కడ కొంచెం వాటర్ తీసుకొని శివలింగ అభిషేకం అయితే చేసాము. బాగుంది ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్ధనారీశ్వరుడి టెంపుల్. సో ఇక్కడైతే శివుడు పార్వతి ఉంటారనమాట ఒకే స్టాచ్యూలో. అండ్ ఇది వచ్చేసి పంచవటి, అంటే ఇక్కడ 5 చెట్లు ఉంటాయి, సీతమ్మ దాచిపెట్టింది, సమ్ స్టోరీస్ ఉంటాయి ఇక్కడైతే. అండ్ ఇక్కడ తెల్లరాముడు నల్లరాముడు అని కూడా టెంపుల్స్ ఉన్నాయి. సో ఇంకా మాకు అసలు పేషెన్స్ లేదు, చాలా టైర్డ్గా అనిపించింది. సో నల్లరాముడి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి రాముడు శూర్పణఖ నోస్ కట్ చేసింది ఇక్కడే అని చెప్పేసి చూపించారనమాట. సో అంతా చూసుకొని ఇంకా లంచ్కి అయితే మళ్ళీ వేరే దగ్గరికి వచ్చాము. లంచ్ చేసేసి ఇంకా చాలా హాట్గా ఉంది క్లైమేట్ అని చెప్పేసి ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ తిన్నాము అందరం. అండ్ నెక్స్ట్ త్రయంబకేశ్వరం శివుడి టెంపుల్కి వచ్చాము. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్ తీసుకొని ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ త్రిశూలం కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. ఇన్సైడ్ ఒక శివలింగం ఉంటుంది, మళ్ళీ అవుట్ సైడ్ కూడా ఇంకో శివలింగం కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ మా చిట్టి తల్లి అయితే ఇక్కడ కొన్ని పోజెస్ ఇచ్చింది ఫొటోస్కి. అండ్ ఎలిఫెంట్స్ బాగా నచ్చాయి మా పాపకి, మంచిగా క్యూట్గా చూస్తుంది అనమాట వాటికి వెళ్ళి. సో అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. అయితే లోపల అభిషేకం చేసిన వాటర్ కరెక్ట్గా మనకి యాక్చువల్లీ ఫెసిలిటీ ఉండదు అవి తీసుకోవడానికి. కానీ ఇక్కడ మేము ఇట్లా దండం పెట్టుకుంటుంటే ఆ లోపల అభిషేకం చేసిన వాటర్ అన్నీ కూడా ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి అప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మంచిగా తీసుకున్నాం. కాకపోతే మా దగ్గర ఎంటీ బాటిల్స్ లేవు కలెక్ట్ చేసుకోవడానికి. సో అలా అంతా అయిపోయింది నాసిక్ అయితే. చాలా టయర్డ్ అయిపోయాం అందరం కూడా, చాలా టయర్డ్గా అనిపించింది. కానీ చాలా అన్ని టెంపుల్స్కి వెళ్ళాము, శివయ్య టెంపుల్ అలా అన్ని టెంపుల్స్కి వెళ్ళాము అనమాట. చాలా బాగా అనిపించింది కానీ చాలా టయర్డ్ అయిపోయాం. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెరీ వ్లాగ్స్. Thank you for watching our videos friends. Bye bye.